ఈ సాయంకాల వేళలో ఈ బైబిల్ స్టడీకి చేరి వచ్చిన మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్లో గత కొన్ని వారాలుగా కాల నియమములు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దూతల కాల నియమము, మనస్సాక్షి కాల నియమము, అజ్ఞాన కాల నియమము, మూడవదిగా మనస్సాక్షి కాల నియమం. మనస్సాక్షి కాల నియమములో ఎవరెవరు ఉన్నారు అని గత కొన్ని వారాలుగా మనం బైబిల్లో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమములో హానోకు, నోవాహు, ఇష్మాయేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు గురించి గత కొన్ని వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా మనస్సాక్షి కాల నియమంలో జీవించినటువంటి భక్తులు. మనస్సాక్షి కాల నియమంలో యాకోబు తర్వాత యోసేపు కూడా ఉన్నట్లుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. మనస్సాక్షి కాల నియమంలో జీవించినటువంటి యోసేపు గురించి మనం ఒక 2-3 వారాలు ధ్యానించబోతూ ఉన్నాం. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని దేవుడు ఆత్మీయంగా బలపరచునుగాక. యోసేపు గురించి బైబిల్లో మనం అప్పుడప్పుడు ధ్యానిస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో ఆయన గురించి చాలా విషయాలు లోతుగా మనం ధ్యానించినప్పుడు యోసేపు ద్వారా చాలా ఆత్మీయ పాఠాలు కూడా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వాక్యం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. చదవబడిన ఈ వాక్య భాగములో యోసేపు దేవుని ఆత్మగల మనుష్యుడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని మనం కనుగొనగలమా అని అక్కడ యోసేపు గురించి చెప్పబడుతున్నటువంటి మాటలు. అక్కడ ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో నుండి తప్పింపబడాలి అంటే ముందుగా వాళ్ళు ధాన్యాన్ని భద్రం చేసుకోవాలి. కాబట్టి ఆనాడు యోసేపు రాజుకి వచ్చినటువంటి కల యొక్క భావాన్ని తెలియచేశాడు. యోసేపు భవిష్యత్తులో జరిగే కార్యాలన్నీ కూడా దేవుని యొక్క సహాయము ద్వారా ఆయన పొందుకొని రాజుకు తెలియచేసినప్పుడు ఈ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక రాజు అతని సేవకులను చూచి మాట పలుకుతూ ఉన్నాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? మనుషులు ఉన్నారు కానీ ఓ ప్రత్యేకింపబడిన ఒక మాట ఏంటంటే, దేవుని ఆత్మగల మనుషులను మనం కనుగొనగలమా? దేవుని ఆత్మగల మనుషులను మనం కనుగొనగలమా? యోసేపు గురించి ఫరో చెబుతున్న మాట, అందరూ మనుషుల వలె యోసేపు సాధారణమైన మనిషి కాదు. అతను దేవుని ఆత్మగల మనుష్యుడు. దేవుని ఆత్మగల మనుషులు కనబడడం చాలా అరుదు. మనుషులు ఉన్నారు, మనుషుల యొక్క స్వభావాలు కూడా ఉన్నాయి. వాళ్ళ స్వభావాలను బట్టియే వాళ్ళు ఎలాంటి మనుషులో పూర్తిగా అర్థమైపోతూ ఉంటుంది. కనుకనే భౌతికంగా లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ లేని మనుషులుగా ఉన్నారు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుని ఆత్మగల మనుషులుగా దేవుని ప్రజలు మార్చబడుతూ ఉన్నారు. ఆయా సందర్భాల్లో కొందరు మార్పు చెందిన అనుభవాన్ని బట్టి చెప్తూ ఉంటారు. గతంలో మేము త్రాగుడు బోతోళ్ళం, గతంలో మేము దేవునికి దూరస్తులుగా ఉన్నవాళ్ళం, గతంలో క్రీస్తును ప్రభువుని ఎరగని వాళ్ళం. కానీ ఈ రోజున దేవుని బిడ్డలుగా, దేవుని ఆత్మగల మనుషులుగా, దేవుని ప్రజలుగా జీవించటానికి దేవుడు సహాయం చేశాడు అని. కనుక సాధారణమైన మనుషులు వేరు, దేవుని ఆత్మగల మనుషులు వేరు.
దేవుని ఆత్మగల మనుషుల జీవితాల్లో చాలా ఆత్మీయతలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా ఉంటాయి. కాబట్టి యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు అని ఫరో ప్రత్యేకంగా ఆయనను గుర్తించినప్పుడు ఆయనలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి స్వభావాలు కూడా ఉన్నాయి. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అంటే, రెండవది పరలోక రాజ్యానికి వారసుడుగా మార్చబడాలి అంటే మనిషి యొక్క స్వభావాలను బట్టి ప్రభు ఆశీర్వదిస్తారు. వాళ్ళలో ఉంటున్న గుడ్నెస్. అప్పుడప్పుడు కొందరు వీళ్ళు మంచివాళ్ళండి అని అంటారు, మరి కొందరిని గురించి వీళ్ళు చెడ్డవాళ్ళండి అని అంటారు. మంచివాళ్ళు అని పిలువబడటానికి వాళ్ళు దేవుని ఆత్మగల స్వభావం మనుషులుగా మార్చబడాలి. అందు నిమిత్తం వారు ప్రభువులోనికి రావాలి. ప్రభు యొక్క మార్గములు నడిపించబడి క్రీస్తు చెప్పేటువంటి బోధలు విని మార్పు చెందినప్పుడు, మార్పు చెందే అనుభవాన్ని బట్టి, ముఖ్యముగా ఉపదేశ క్రమంలో మారుమనసు పొంది బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందిన దేవుని ప్రజలు దేవుని ఆత్మగల మనుషులుగా మార్చబడుదురుగాక. అంతవరకు సాధారణమైన మనుషులుగా, అందరిలాగే ఉన్న మనుషులుగా కనబడతారు. బట్ స్పెషాలిటీ, ప్రత్యేకింపబడిన ఒక అనుభవం ఏంటంటే, దేవుని ఆత్మగల మనుషులు అన్నప్పుడు వాళ్ళలో కొన్ని డివైన్ క్యారెక్టర్స్, దైవికమైన స్వభావాలు కూడా ఉంటాయి. అట్టి వాళ్ళనే దేవుని ఆత్మగల మనుషులు అని పిలవగలము. కనుక మరి దేవుని ఆత్మగల మనుషుడు అని యోసేపు గురించి పిలువబడి ఫరో పిలుస్తూ ఉన్నాడు. మరి ఆయన ఎలాంటి వాడు, ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు? ప్రభువుతో చెప్పినట్లుగా దేవుని ప్రజలైన మనం ఆశీర్వదించబడాలి అంటే మనలో ఉంటున్న స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. మనిషి యొక్క పైరూపాన్ని చూసి దేవుడు ఆశీర్వదించాడు, కానీ అంతరంగ స్వభావాలను బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకే గతంలో కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పాను. వాళ్ళు కూడా వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకోవాలి అన్నప్పుడు వాళ్ళు ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళో, ఎలాంటి స్వభావాలు కలిగిన వాళ్ళు, మనము కూడా అదేవిధంగా జీవించినప్పుడు మనము కూడా వాగ్దత్త దేశాన్ని స్వతంత్రించుకుంటాం, దేవుని చేత ఆశీర్వదించబడతామని వాక్యపు వెలుగులో మనం ధ్యానించాం. కాబట్టి యోసేపు దేవుని ఆత్మగల మనుష్యుడు. దేవుని ఆత్మగల మనుష్యుడు అని పిలువబడటానికి ఆయనలో మొత్తం 7 రకములైనటువంటి 8 స్వభావాలు ఉన్నాయి. 8 ఆత్మ సంబంధమైన వ్యక్తిత్వాలు కలిగిన వాడు. గనుకనే యోసేపు దేవుని ఆత్మగల మనుష్యుడు అని పిలువబడ్డాడు. మరి అవి ఏవో ఈ పూట 8 విషయాలు మీకు చెప్తాను. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచునుగాక. ఆదికాండం 37వ అధ్యాయము 2వ వాక్యములో, ఆదికాండం 37వ అధ్యాయం 2వ వాక్యములో, యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను, జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని ఆ వాక్య భాగంలో మనం చదువుతూ ఉన్నాం. యోసేపు దేవుని ఆత్మగల మనుష్యుడు అని పిలువబడటానికి ఆయనలో 7 రకములైనటువంటి స్వభావాలు ఉన్నాయి. అవేంటో మీకు ఈ పూట తెలియచేస్తూ ఉన్నాను. 1, యోసేపు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, 17 సంవత్సరాలు అన్నప్పుడు మంచి చెడుల అవగాహన కలిగి ఉన్న స్వభావం కలిగి ఉన్న మెచ్యూరిటీ, జ్ఞానం అనేది ఉంటుంది. 14, 12, 13 సంవత్సరాలు అంటే మెచ్యూరిటీ అన్నారు, కానీ 16 అబోవ్ 16 సంవత్సరాల తర్వాత మంచి చెడుల అవగాహన అనేది కలుగుతుంది. కాబట్టి యోసేపు తన తండ్రి దగ్గర ఉన్నారు, తన సహోదరులతో కూడా మందను మేపుచూ ఉన్నాడు. ఆయనకి వాళ్ళ అన్నలు కూడా ఉన్నారు, యోసేపు కూడా ఉన్నాడు. ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, 17 యోసేపు తన సహోదరుల బలహీనతలని, చెడుతనం అంతటిని గురించిన సమాచారము
వారి తండ్రి వద్దకు తెచ్చుచూ ఉండువాడు. యోసేపులో ఉన్న ఒక స్వభావం ఏంటంటే సొంత అన్నలు వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా, ముఖ్యంగా వాళ్ళ చెడుతనమును గురించిన సమాచారము తండ్రి వద్దకు చెప్తూ ఉండేవాడు. తెలియచేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఒకవేళ తండ్రి గద్దించి సరిచేస్తాడు అని. సరిచేయబడ్డప్పుడు వాళ్ళ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, సరి చేయబడినప్పుడు వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి తండ్రి యొద్దకు చెడు సమాచారం అంతా తెలియచేస్తూ ఉండేటువంటి ఒక స్వభావం మా అన్నలు ఇలా చేస్తూ ఉన్నారు కదా అని తనకు తానే బలహీనపరచుకోకుండా, వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు, నేను తమ్ముని కదా, మా అన్నలు ఏ విధంగా చెడు మార్గంలో నడుస్తున్నారు, నేను కూడా అలాగే నడవాలి అని అనుకోలేదు. తాను కూడా యాకోబు యొక్క కుమారుల్లో ఒకడు. కానీ యోసేపులో స్పెషాలిటీ ఏంటంటే చిన్న వయసు నుండి తన తండ్రి దగ్గర భక్తిని, ప్రార్థనని, దేవుని గురించినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నవాడు. మరి వాళ్ళ సహోదరులు కూడా నేర్చుకున్న వాళ్ళే తండ్రి దగ్గర. మరి వాళ్ళలో మార్పు లేదు. కానీ యోసేపు మాత్రం తన తండ్రి చెప్పినటువంటి బోధ అంతా విని చక్కగా దైవభక్తిలో చిన్న వయసు నుండి ఎదుగుతూ ఉన్నాడు. వాళ్ళ అన్నలు చెడు మార్గంలో చెడుతనాన్ని చేస్తూ ఉన్నప్పుడు కూడా, చెడు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఇన్స్పైర్ అవ్వలేదు. కానీ యోసేపు ఓ ప్రత్యేకంగా తన జీవితాన్ని పరిశుద్ధంగా కాచుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమిన వర్లరా, యోసేపు తన సహోదరుల యొక్క చెడుతనమును గురించి తండ్రికి చెప్తూ ఉన్నాడు. తండ్రి చూసుకుంటాడు, మనకెందుకు? వాళ్ళు చెడుతనములో నడుస్తూ ఉన్నారని వాళ్ళని నేను ఇన్స్పైర్ అవ్వకూడదు. తండ్రి గద్దిస్తాడు, సరిచేస్తాడు, ఇక వాళ్ళ గురించి నేను ఆలోచించడం అనవసరం అని యోసేపు వాళ్ళ చెడుతన గురించిన సమాచారాన్ని తెలియచేస్తూ ఉండేవాడు. క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో అని. యోసేపు ఇతరుల చెడుతనాన్ని గురించి, తన సహోదరుల చెడుతనాన్ని గురించి ఆలోచించి బలహీనపడలేదు, కానీ తండ్రికి అప్పచెప్పాడు. అందుకే క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు కూడా చెప్తూ ఉన్నారు, నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకొని, ఎవరైనా చెడు మార్గంలో నడిపించబడుతూ ఉంటే వాళ్ళ సమాచారం, వాళ్ళ గురించిన సంగతులన్నీ ప్రభు చేతుల్లో అప్పగించి మౌనంగా ఉండడమే తప్ప వేరేమీ కూడా చేయకూడదు. హల్లెలూయా. ఒకవేళ అలా చేస్తే పడుకొని ఉమ్మి వేస్తే మన మీదే పడుతుంది. పడుకొని ఉమ్మి వేస్తే ఏమవుతుంది? మన మీదే పడిద్ది. తూ అని వస్తారు. పడుకొని ఉమ్మి వేస్తే మన మీదే పడిద్ది. కాబట్టి తమిళ్లో ఒక మాటకు చాలా పర్ఫెక్ట్ మీనింగ్ ఉంటుంది. కానీ ఎవరి గురించో మనము వాళ్ళు చెడుతనంగా జీవిస్తున్నారు, చెడు మార్గంలో నడిపించబడుతున్నారని ఇతరుల గురించి మాట్లాడడము, విమర్శించడము కాకుండా, ప్రేమిన వర్లరా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వాక్యాల్లో గలతీ సంఘములో 2 రకములైనటువంటి ప్రజలు ఉన్నారు. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకోవచ్చు. సాత్వికమైన మనసుతో చూడండి, అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలి. సంఘములో ఆత్మ సంబంధులు ఉంటారు, శరీర సంబంధులు కూడా ఉంటారు. ఈ శరీర సంబంధులు చెడు మార్గంలో చెడు జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధులు ఏం చేస్తారంటే, నేను పర్ఫెక్ట్గా ఉన్నాను, నేను ఏ తప్పు చేయని వ్యక్తి అని తప్పు చేసే వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు విమర్శించి మాట్లాడడం చేస్తూ ఉంటారు. కాబట్టి పౌలు గారు తెలియచేస్తున్నారు, సంఘంలో ఒకడు ఏ తప్పిదములో నేను చిక్కుకొని ఎడల, సరే ఆత్మ సంబంధులుగా ఉన్న మీరు తాను కూడా శోధింపబడునేమో అని. ప్రేమిన వర్లరా, ప్రతి ఒక్కరికి ఒక శోధన కాలం వచ్చింది.
ప్రతి ఒక్కరికి ఒక శోధన అనేది వచ్చేది ఖచ్చితంగా. నేను నిలిచి ఉన్నాను అని చెప్పేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తారు. కాబట్టి ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని, మీలో ప్రతివాడు తన విషయమే చూచుకొనొచ్చు. సాత్వికమైన మనసుతో అటు వారికి మంచి దారికి తీసుకొని రావాలి. ఎప్పుడు ఎలాంటి వాళ్ళు తీసుకొని రాగలరు అంటే, దేవుని ఆత్మగల వ్యక్తులుగా ఉన్నవాళ్ళు తీసుకొని రాబడతారు. ఆ వ్యక్తిలో మంచి స్వభావాలు, మంచి గుణాలు ఉంటేనే వాళ్ళు ఇతరులకి బుద్ధి చెప్పే ఆలోచనలో ఉండగలరు. కాబట్టి సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలి. రెండవది, ఒకరి భారములను ఒకరు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. యోసేపు వాళ్ళ అన్నల యొక్క చెడుతనం అంతా తండ్రికి ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళ గురించి విమర్శించడం, మాట్లాడడం నాకెందుకు, నా సహోదరులే కదా. ఇంట్లో ఉన్న గుట్టు ఎవరైనా బయట పెట్టుకుంటారండి. కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నారు. ఎవరైనా తప్పు చేసి జైల్లో ఉన్నాడు, చెప్పుకుంటారా? నా కొడుకు పలాని తప్పు చేశాడో, జైల్లో ఉన్నాడో అని పాట పాడతారా? పాడరు. ఏం చేస్తారంటే బాధపడతారు. నా ఇంటి కుమారుడే కదా, నా తోటి సహోదరుడే కదా అని బాధపడతారు. కాబట్టి సంఘము కూడా అలాంటిదే, ఈ సంఘము కూడా అలాంటిదే. కనుక సాత్వికమైన మనసు తట్టి వారిని మంచిదారికి తీసుకొని రావాలి. రెండవది, ఒకరి భారములను ఒకరు భరించి వారి నిమిత్తం ప్రార్థించడం, హెచ్చరించడం, బుద్ధి చెప్పడం, ఇవి దేవుని ఆత్మగల మనసులో ఉంటున్నటువంటి స్వభావాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మగల స్వభావం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న చెడుతనం దొరికింది అనుకోండి, ఊరంతా చాటిస్తారు. ఏదైనా ఒక నెగిటివ్ దొరికింది అనుకోండి, అందరికీ రేపల్లో ప్రాకిపోయేటట్లు చెప్తూ ఉంటారు. అది ఎవరు అని అంటే, సంఘంలో ఉన్న వాళ్ళే ఎవరో డిస్పోజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు అలా చేస్తారంటే, వాళ్ళు దేవుని ఆత్మగల మనుషులు కాదు, శరీరానుసారమైన మనుషులు. కాబట్టి ఇంట్లో ఉన్న గుట్టంతా రట్టంతా, ఇంట్లో కుటుంబంలో ఏదైనా జరిగినా, ఇంట్లో అలా జరిగిందంట, ఇలా జరిగిందా అని చెప్పుకొని వాళ్ళే పరువు తీసుకునే స్వభావాలు కొందరి జీవితాల్లో ఉంటాయి. కాబట్టి ప్రేమిల వల్ల యోసేపులో ఉంటున్న ఓ డివైన్ క్యారెక్టర్, దైవికమైన గుణగణం ఏంటంటే, తన అన్నలు చెడుతనములు జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ చెడుతనమును గురించిన సమాచారం అంతా తండ్రికి చెప్పి మౌనంగా ఉండిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి స్వభావం దేవుని ప్రజలైన మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభు రాకడ సమీపించింది. ప్రకటన గ్రంథం ఎవరో ఎలా ఉన్నారో, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని ఇతరుల గురించి ఆలోచించి బలహీనులు కాకుండా, కాలము సమీపమై ఉన్నది. 22వ అధ్యాయం 11వ వాక్యంలో, కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని అంటాడు. జీతం ఇచ్చేది ఎవరు? లైఫ్ గురించి ప్రభువే జీతం ఇస్తాడు. అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము, కాలము సమీపమై ఉన్నది. ఇప్పుడు న్యూస్ చూస్తే సాయంత్రం మయన్మార్లో భూకంపం వచ్చింది, పెద్ద బిల్డింగ్కి కుప్పకొలిపోయింది. కాలము సమీపమే ఉన్నది. ప్రభు చెప్పిన ప్రతి మాట యాజ్ ఇట్ ఈస్ ఒక్కొక్కటి ఏదో ఒక వారానికి 2 వారాలకు ఒకసారి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని బట్టి మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు అతి త్వరలో రానై ఉన్నారు. ఒకవైపు సేవకులు కూడా హతసాక్షులుగా మార్చబడిపోతూ ఉన్నారు, మత కల్లోలాలు చెలరేగుతున్నాయి, ఒకవైపు భూకంపాలు వస్తూ ఉన్నాయి. వీటిని బట్టి కాలము సమీపమై ఉన్నది. కాబట్టి ఎవరికి వాళ్ళే సెల్ఫ్ శాంక్టిఫికేషన్ చేసుకొని, నేను పరిశుద్ధంగా జీవిస్తూ ఉన్నానా, నా జీవితంలో ప్రభు ఇష్టపడేటువంటి స్వభావాలు ఉన్నాయా అని మనల్ని మనమే పరిశీలించుకొని, పరిశుద్ధపరుచుకొని, ప్రభు చేతికి అప్పగించేసి మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకున్నట్లు దేవుడు సహాయం దయచేయునుగాక. ఆదికాండం 37వ అధ్యాయము 3వ వాక్యం. మరియు యోసేపు
ఇశ్రాయేలుకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా యోసేపుని దేవుడు తన తండ్రి అయిన యాకోబు ప్రేమించి, చూడండి, నిలువుటంగి కొట్టించెను. తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి. కుటుంబంలో ఇది సహజమే, 2, 3, 4 పిల్లలు ఉంటారు. అందరినీ ప్రేమించే తల్లిదండ్రులు ఉండరు. తండ్రి యోసేపునే ఎక్కువగా అధికంగా ప్రేమించాడు. చూడండి, అప్పుడప్పుడు కొందరు చెప్తూ ఉంటారు, నాకు చిన్న కొడుకు లేకపోతే చిన్న కూతురో పెద్ద కొడుకో పలాని వాళ్ళు నా మాట వింటారు, వాళ్ళంటే నాకు ఇష్టమండి అని చెప్పే విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే మాట విన్నప్పుడు, తండ్రి యొక్క మాట విన్న పిల్లలు తండ్రి వాళ్ళని ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. కాబట్టి యోసేపు ప్రత్యేకంగా యాకోబు తన కుమారుడైన యోసేపునే అధికంగా ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, తండ్రి యొక్క మాట వింటూ తండ్రి చెప్పిన మార్గంలో నడిపించబడుతూ ఉండటం ద్వారానే తండ్రి ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, ఒక నిలువుటంగిని కూడా కొట్టించాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది పగ, అంగి ద్వారానే. నెక్స్ట్ వస్త్రము, అంగి అనే అంశం మీద నెక్స్ట్ వీక్ ఓ మెసేజ్ చెప్తాను. ఎప్పుడైతే యాకోబు తన కుమారుడైన చిన్న కుమారుడైన యోసేపుకు నిలువుటంగి కొట్టించాడో, అక్కడి నుండి వాళ్ళ అన్నలు యోసేపు మీద పగబట్టడం ప్రారంభించారు. ఒకటి పాజిటివ్గా తీసుకుంటే, తండ్రి ప్రేమించాడు మంచిది అనుకోవచ్చు, కానీ తండ్రి యోసేపుని ప్రేమించడం ద్వారా వాళ్ళ అన్నలకి పగ. అందుకే భౌతికంగా ఒక మాట ఏంటంటే, ఆ కుటుంబంలో 2 పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సమానంగా అంగీలు కుట్టించడమో లేకపోతే సమానంగా స్కూల్లో జాయిన్ చేయడమో చేసినప్పుడే వాళ్ళు కోపం లేకుండా ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని గృహాల్లో విజిటింగ్ వెళ్ళి అడిగినప్పుడు, అబ్బాయిని ఎక్కడ స్కూల్లో జాయిన్ చేశారంటే, వీడిని ఆ కాన్వెంట్ అన్నా అని అంటారు. ఈ అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేశారంటే గవర్నమెంట్ బడికి అని అంటారు. గవర్నమెంట్ బడిలో చదివి ఆ పిల్లే బాగా చదివిద్ది, ఈ వీడేమో మగపిల్లోడని చెప్పి కాన్వెంటు అని కొందరు చదివేవాళ్ళు ఉంటారు, చదవని వాళ్ళు ఉంటారు. కానీ ఆ పిల్లే బాగా చదువుతూ ఉంటుంది. అంటే వేరియేషన్ చూపించినప్పుడు పెద్దవాళ్ళైన తర్వాత, చూడండి, పగబట్టే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. లేటెస్ట్ పిల్లలు అలాంటి వాళ్ళు. చిన్నప్పుడే వాళ్ళని సరైన విధంగా పెంచే అనుభవాలు చాలా అవసరం. వేరియేషన్ చూపించినప్పుడు ఖచ్చితంగా పెద్దవాళ్ళైన తర్వాత, ఇప్పుడు అప్పుడప్పుడు కొన్నిసార్లు విజిటింగ్ చేసి మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటారు, మేము ఆడపిల్లలమని మమ్మల్ని పట్టించుకోకుండా హాస్టల్లో చదివించాడన్నా, ఇప్పుడు మరి మా నాన్న మమ్మల్ని చూడండి అమ్మా అంటే మేము ఎట్లా చూసేది అని కోపగించుకునే పిల్లలు కూడా ఉన్నారు. ఒక ఇంటికి వెళ్ళాను, వాళ్ళ పెద్ద కొడుక్కి బర్త్డే చేశారు. పెద్ద స్టేజ్ వేసి కేక్ కట్ చేసి ఆ సంవత్సరం బర్త్డే చేశాను. నెక్స్ట్ ఇయర్ రాగానే వాళ్ళ చిన్న కొడుకు అంటాడట, మామూలుగా చిన్న కేక్ తెచ్చి ఇంట్లో కట్ చేద్దాంలే అని అంటే, వాడు వద్దు, వాడికి పోయిన సంవత్సరం అన్నని పిలిపించి స్టేజ్ చేసి పెద్దగా గ్రాండ్గా చేశారు కదా, అట్లే చేయాలి అంటాడంట వాడు. చూడండి, ఇలా వేరియేషన్ చూపించినప్పుడు ఈ రోజుల్లో చిన్నప్పటి నుండి వాళ్ళు పగబెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లల ఎదుట పెద్దలు చాలా జాగ్రత్తగా మెలకువగలిగి ఉందరుగాక. ప్రేమిని వర్లరా, యాకోబు తన చిన్న కుమారుడైన యోసేపును ప్రేమించడం ద్వారా ఒక నిలువుటంగిని కొట్టించాడు. ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే, పరలోకపు తండ్రి అభిషేకించబడిన దేవుని ప్రజలైన మనల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యంలో మీరు చూడండి, దేవాది దేవుడైన యేసయ్య మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. మనం దేవుని ప్రజలం, దేవుని చేత అభిషేకించబడ్డవాళ్ళం కాబట్టి, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించుతిని. చూడండి, ఇదే యెహోవా వాక్కు. మలాకీ ద్వారా దేవుడు చెప్తున్నారు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల
ప్రేమ చూపితివందురు. ఏశావు యాకోబునకు అన్నకాడా, సహోదరులే కదా. అయితే నేను యాకోబును ప్రేమించి తిని ప్రేమిన వాళ్ళరా, పరలోకములో ఉంటున్న యేసయ్య ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నారు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 9వ వాక్యములో ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. 41వ అధ్యాయం 9వ వాక్యం. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనివాడా, నీవు నా దాసుడవనియు. చూడండి, అక్కడ భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు. 8వ వాక్యములో నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. ఏర్పరచుకున్నాడు, పిలిచాడు. రెండవది ఏర్పరచుకున్నాడు. ఏర్పాటు అనే మాట, రెండు మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు ఆయన మనల్ని పిలిచాడు, రెండవది ఏర్పాటు చేసుకున్నాడు. కనుకనే ఆయన మనల్ని ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతోమంది ప్రజలు ఉన్నారు, 12 గోత్రాలలో ఉన్న వాళ్ళు ప్రజలు ఉన్నారు, సంతతి వాళ్ళు కూడా ఉన్నారు ఇశ్రాయేలులో. ప్రత్యేకంగా దేవుడు యాకోబు సంతతిని, ఆయన ఎన్నో జనాంగములు ఉన్నాయి అయినా కూడా ప్రత్యేకంగా దేవుడు యాకోబు యొక్క సంతతిని పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని ప్రేమించాడు. కాబట్టి ప్రేమిన వాళ్ళరా, మనము కూడా మనం గ్రహించాలి, ప్రభు మనల్ని ప్రేమించి మనకు కావలసిన సకల ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించాలి. లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యములో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యములో, దేవుని యొక్క ఆజ్ఞలను ప్రేమించుటయే, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యములో, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. చాలు. చూడండి, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వ్రాయబడి ఉంది. ప్రేమిన వర్లరా, యాకోబు తన కుమారుడైన యోసేపును ప్రేమించుట ద్వారా అతనికి ఒక నిలువుటంగి కొట్టించాడు. యేసయ్య మనల్ని కూడా ప్రేమిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే, మనం పిలువబడ్డ వాళ్ళం, ఏర్పరచబడ్డ వాళ్ళం, సంఘ సహవాసానికి వచ్చి దేవుని ప్రజలుగా కొనసాగుతూ ఉన్నాము. ఆయన ప్రేమలో దేవుని ప్రజలైన మనం కడవరకు నిలిచి ఉందముగాక. ఆయా సందర్భాల్లో మీరు నన్ను ప్రేమిస్తున్నారా లేదా అనటానికి దేవుడు పరీక్ష పెడతాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యములో యేసుక్రీస్తుతో శిష్యులు కూడా ఉన్నారు. ఓసారి సీమోను పేతురుతో యేసయ్య అంటారు, సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని చెప్తూ ఉన్నారు. ప్రేమిన వర్లరా, యేసుక్రీస్తుతో కూడా ఉన్నారు పేతురు, శిష్యులు కూడా ఉన్నారు. కానీ ప్రత్యేకంగా పేతురుని అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే పేతురు ఆయా సందర్భాల్లో అవిశ్వాసానికి చోటిచ్చి సముద్రంలో ఒకసారి నడిచి రావాలనుకుంటూ ఉన్నప్పుడు అపనమ్మకముతో మునిగిపోసాగాడు. కాబట్టి పేతురు నన్ను నిజంగా ప్రేమిస్తూ ఉన్నాడా లేదా అనటానికి క్లారిఫికేషన్ కొరకు అడుగుతూ ఉన్నారు. వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ప్రేమిన వర్లరా, ప్రేమించుచున్నాను. మరలా ఇంకోసారి అడిగాను, మరలా మూడవసారి కూడా అడిగాను. మాటిమాటికి ఎందుకు అడుగుతున్నారంటే, ప్రభు నిజంగా మీరు నన్ను ప్రేమించుచు ఉన్నారా? ప్రేమిస్తే ఒక బాధ్యత, ఒక గొప్ప దీవెన అనుగ్రహించాలని ప్రభు యొక్క ఆశ. కనుకనే ప్రభు అడిగిన ఈ మాటకి, ప్రభు నేను ప్రేమించుచున్నాను నీకు తెలుసు కదా అన్నప్పుడు, నా గొర్రెలను నీవు మేపు అన్నాడు. ఆ మాటను బట్టి క్రొత్త నిబంధన కాలంలో క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడుగా దేవుడు పేతుర్ని ఎన్నిక చేశాడు. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘానికి స్థాపకుడు ఎవరు అంటే పేతురు, అపోస్తలుడైన పేతురు. క్రొత్త నిబంధన సంఘానికి
ప్రేమిన వర్లరా, ప్రభువుని మనము కూడా ప్రేమించినప్పుడు మనకు అనేక రకములైనటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు. పాత నిబంధన కాలంలో యాకోబు యోసేపుని తన తండ్రి అధికంగా ప్రేమించడం ద్వారా నిలువుటంగి కొట్టించాడు. మరి పరలోకంలో ఉంటున్న దేవాది దేవుడు మనల్ని ప్రేమించి పేరు పెట్టి పిలిచి ఏర్పాటు చేసుకొని సంఘానికి తీసుకొచ్చి నిజంగా యేసయ్యను మనం ప్రేమించిన వాళ్ళైతే మనకు ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటో తెలుసునా? 9 వరాలు, 9 ఆత్మఫలాలు ప్రతి ఒక్కరికి నా దేవుడు దయచేదురుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు మీరు చూడండి. ఎవరు యేసయ్యను ప్రేమిస్తారో, యేసయ్య కూడా ఎవరిని ప్రేమిస్తాడో వారికి 9 రకములైన వరాలు ఉంటాయి. ఎలాగనగా, ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, విశ్వాసము, స్వస్థపరచు వరము, అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచనయు, నానా విధ భాషలు, భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. చూడండి, యేసయ్య మనల్ని ప్రేమించడం ద్వారా దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఏంటి? ఆనాడు యోసేపుని ఎక్కువగా తండ్రి ప్రేమించడం ద్వారా నిలువుటంగి కొట్టించాడు. మరి మనల్ని యేసయ్య ప్రేమించడం ద్వారా మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటంటే 9 వరాలు దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తారు. ఈ లిస్టులో మీకు ఏ వరం ఉందో ఒకసారి ఆలోచించండి. మీరే ఆలోచించండి. ఒక 5 years, 10 years, 20 years, 30 years బిలీవర్ అని చెప్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు మీకు ఏ వరం ఉంది అని ఇక్కడ మీరు ఆలోచించి చూడండి. అక్కడ వరాలు ఉన్నాయి. బుద్ధివాక్యము ఉంది, జ్ఞానవాక్యము ఉంది, విశ్వాసము ఉంది. వీటిని వివరించాలంటే చాలా సమయం పడుతుంది. సేవ అన్నప్పుడు సేవకులు ఒక్కళ్ళే చేసుకొని పోయేది కాదు. అందుకే సామెలన్న కూడా చెప్తూ ఉంటాడు, గొర్రెని కనాలి, గొర్రెని కనాలి, డెవలప్మెంట్ రావాలి అంటే కాపరి గొర్రెను కనడు, గొర్రెను కనాలి. అంటే మీరు ఆత్మ సంబంధమైన వరాలు కలిగి కొంతమందికి సువార్త చెప్పి వాళ్ళని మందిరానికి తీసుకొచ్చేటట్లుగా, వాళ్ళని ఆత్మీయంగా నడిపించేటట్లుగా, బంధువులకి, రక్త సంబంధికులకి, తెలిసిన వాళ్ళకి సాధ్యమైనంత వరకు ప్రభు రాకడ సమీపిస్తుంది. కాబట్టి సేవ అన్నప్పుడు మేము మాత్రమే చేసుకొని వెళ్ళేది కాదు, గొర్రెని కనాలి. కాబట్టి ఈ పరిచర్యలో ఇదన వరకు ఎంతో సహకరించిన వాళ్ళు ఉన్నారు, ప్రోత్సాహపరిచిన వాళ్ళు ఉన్నారు, అన్ని విషయాలలో నడిపించబడుతూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో నవేడేస్ ఆత్మ వరాలు కలిగి ఈ వరాల్లో ఏ వరం ఉందో మీరు ఆలోచించి చూడండి. ఇక్కడ సేవకులకి, విశ్వాసులకి అందరికీ వరాలు ఉంటాయి. అవి గుర్తుపట్టాలి. ఏ వరం ఉంది? బుద్ధివాక్యము అన్నప్పుడు ఇక్కడ వాక్యాన్ని గురించిన ఒక అవగాహన కలిగిన అనుభవం. రెండవది ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. ఆ తర్వాత విశ్వాసము. కొందరు విశ్వాసములు స్థిరంగా ఉండి ఆత్మీయంగా బలపరచబడుతూ మరికొందరిని విశ్వాసంలోనికి తీసుకొని వచ్చే అనుభవం. స్వస్థపరిచే వరం. ఆ తర్వాత అద్భుత కార్యములు చేయు శక్తి, ప్రవచన వరము, ఆత్మల వివేచన, నానా భాషల అర్థము చెప్పు శక్తి. ఇవి సంఘంలో సేవకులకి, విశ్వాసులకి ఇవ్వబడతాయి. కాబట్టి టుగెదర్ అందరూ కలిసి పరిచర్యల ముందు కొనసాగినప్పుడు సంఘపు సరిహద్దులు విశాలపరచబడును గాక. ఈ వరాలు సంఘములో దేవుని ప్రజల జీవితాల్లో క్రియ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు సంఘస్థులు ఆత్మీయంగా అభివృద్ధి చెందగలరు. మన ద్వారా ఇంకా కొంతమంది సంఘంలోనికి తీసుకొని రాబడతారు మన ద్వారా. కాబట్టి ఈ 9 వరాల్లో ఏ వరం ఉందో ఆలోచించి ప్రభు దగ్గర అడగాలి. ప్రభు నాకు ఒక వరాన్ని దయచేయి.
ఇన్ని సంవత్సరాలు మీ అడుగుజాడలు నడిపించబడుతూ ఉన్నాను. నాకు వరాలు ఏ వరం ఉందో మీ డిపెండ్ అపాన్ యువర్ ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితాన్ని బట్టి వరాలు కూడా ఇవ్వబడతాయి. దేవునితో ఉంటున్న సహవాసాన్ని బట్టి, దేవునితో ఎంత కనెక్ట్ అయి ఉంటారో దేవుని ప్రజలు అంతగా మనకి అవగాహన కలిగి ఉంటుంది. నాకు ఏ వరం ఉంది, ఏ విధంగా నేను నడిపించబడుతున్నాను అని. కాబట్టి యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నారు కనుక ఈ వరాలు అనుగ్రహిస్తున్నారు. ఏ వరం మీలో ప్రభు అనుగ్రహించాడో ఇంకా ప్రభు దగ్గర అడిగి ఆత్మ సంబంధమైన వరాలు పొందుకొని ప్రభువుకు సాక్షిగా మనం జీవించుదముగాక. 9 ఆత్మ ఫలాలు కూడా ఇస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22, 23, 24 వాక్యాలు గమనిస్తే అక్కడ యేసయ్య మనల్ని ప్రేమించడం ద్వారా యోసేపు తన తండ్రి చేత ప్రేమింపబడ్డాడు కనుక నిలువుటంగి కొట్టించాడు. మరి యేసయ్య మనల్ని కూడా ప్రేమించి పేరు పెట్టి పిలిచి ఆయన ఏర్పాటు చేసుకొని సంఘానికి తీసుకొచ్చి సంఘములు భక్తి అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు ప్రార్థన, వాక్యము, దైవభక్తి వీటిని బట్టి ఆత్మ వరాలు ఒకటి ఇస్తాడు. 9 వరాల్లో ఏ వరం ఉందో పరిశీలించుకోవాలి. రెండవది 9 ఆత్మ ఫలాలు కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చూడండి మరలా ఎబ్రీ పత్రికలో 13వ అధ్యాయంలో చివరి మాటలో జిహ్వా ఫలము 10 రకములైన ఆత్మ ఫలాలు ఉన్నాయి. యేసయ్య మనల్ని ప్రేమించాడు, సంఘ సహవాసానికి నడిపించాడు, దేవుడు మనల్ని అభిషేకించాడు, ప్రార్థనలు అభివృద్ధి చెందుతూ ఉన్నాం, వాక్యాలు వింటూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా మీరు దేవుని ప్రజలకు కొనసాగుతూ ఉన్నారు. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కనుకనే ఈ సంఘ సహవాసంలో నడిపించుతూ ఉన్నాడు. మరి ప్రేమించినప్పుడు వరాలు కూడా ఇస్తాడు. ఆ తర్వాత 9 ఆత్మ ఫలాల్లో కూడా అభివృద్ధి చెందటానికి దేవుడు కృప చూపుదురుగాక. అభిషేకించబడ్డ దేవుని ప్రజలు, దేవుని చేత ప్రేమింపబడ్డ వాళ్ళ జీవితాల్లో ఈ స్వభావాలు ఉంటాయి. ప్రేమ, సంతోషము, సమాధానం, ఇవన్నీ కూడా డివైన్ క్యారెక్టర్స్, యేసుక్రీస్తులో ఉంటున్న స్వభావాలు ఇవి. ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. నెక్స్ట్ వీక్ మీకు తెలియచేస్తాను. ఈ వరాలు ఆ తర్వాత ఈ 9 రకములైన ఆత్మ ఫలాలు కలిగి ఉన్నప్పుడు అటివారు ఇహలోక మాలిన్యం అంటకుండా తమను తాము కాపాడుకుంటూ ఉంటారు. అభిషేకించబడ్డ దేవుని ప్రజల జీవితాల్లో వరాలు ఉంటాయి. ఆ తర్వాత ఆత్మ ఫలాల్లో అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఇహలోక మాలిన్యం అంటకుండా వాళ్ళు తమను తాము జాగ్రత్త చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇహలోక మాలిన్యం అంటిందా వెంటనే ఇచ్చిన వరాలన్నీ పోల్తాయి, ఇచ్చిన వరాలన్నీ కోల్పోవాల్సి వస్తాయి. అందుకే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యములో యాకోబు తన పత్రికలో రాస్తారు, భక్తి అనే మాటకి ముఖ్యమైన నిర్వచనం ఏంటంటే అక్కడ ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకొనుటయే అని అంటారు. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరో లోకమాలిన్యం అంటబడింది అని ఇతరుల గురించి ఆలోచించరు, కానీ నేను పర్ఫెక్ట్గా ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. యోసేపు అందుకే మొట్టమొదట మీకు చెప్పాను, దేవుని ఆత్మగల మనుష్యుడు యోసేపు. దేవుని ఆత్మగల మనుష్యుడు ఎలా ఉంటాడు అంటే, ఒకటి తన అన్నలు చెడుతనమంతా తండ్రికి తెలియచేసి తాను పరిశుద్ధతను కాచుకుంటూ ఉన్నాడు. మా అన్నలు పరిశుద్ధంగా లేరు, నేను కూడా తమ్ముని కదా, నేను కూడా ట్రాక్ తప్పొచ్చు కదా అనుకోలేదు, కానీ ప్రత్యేకింపబడిన పరిశుద్ధమైన జీవితాన్ని చేస్తూ కాపాడుకుంటున్నాడు. ఇహలోక మాలిన్యం అంటకుండా సహోదరులందరిలో నుండి వేరు చేయబడ్డవాడు యోసేపు. ప్రేమని వారులారా, పిల్లలు ఉన్నారు, అందరూ ఒకేలాగా ఉంటారు. ఒకడు మంచోడు ఉంటాడు, ఒకడు చెడ్డవాడు అయి ఉంటాడు. ఆ మధ్య నేను సేవ చేస్తున్నప్పుడు ఒక సహోదరుని విజిటింగ్ తీసుకెళ్ళేవాడిని. ఆ కుటుంబంలో వాళ్ళు చెప్పే సమస్యలు, వాళ్ళు చెప్పే బాధలు, ఇంట్లో ఉండే బాధలన్నీ ఇని మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా అంటే, ఎందుకన్నా పెళ్ళి అని అంటాడు. ఎందుకురా అంటే, పెళ్ళి అయింది, పుట్టే పిల్లలు మంచోడు పుడతాడా దొంగోడు పుడతాడు నాకేం తెలుసన్నా, వద్దంటాడు. మరి ఇప్పుడే ఎందుకు ఆలోచిస్తావంటే భయం. ఫ్యూచర్లో మరి పెళ్ళి అవుతుంది, పిల్లలు పుడతారు, వాడు మంచోడు అవుతాడా దొంగోడు అవుతాడు. నేనంటే నువ్వు మంచోడు అంటే నీ పుట్టే పిల్లలు కూడా మంచిగానే ఉంటారా, భయపడొద్దంటే భయం. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడు. ప్రేమని వర్లరా,
ఒక్కసారి ఆలోచించి చూడండి. ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకుంటూ ఉన్నాడు యోసేపు దేవుని ప్రజలైన మనము కూడా తన అన్నల యొక్క చెడుతనం తనకు అంటకుండా కాపాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి తండ్రి నిలువుటంగి కుట్టించాడు. మనల్ని యేసు ప్రేమించినప్పుడు 9 వరాలు 9 ఫలాలు ఆత్మఫలాలు అనుగ్రహించి భక్తిలో దినదినము మనల్ని ప్రభువే మనల్ని ఎదిగింప చేయుదురుగాక. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు అని పిలువబడ్డానికి ఒకటి, అతను తన సహోదరుల చెడుతనాన్ని తండ్రికి చెప్పేవాడు. రెండవది తన ఇశ్రాయేలు యాకోబు తన కుమారుడైన యోసేపుని ఎక్కువగా ప్రేమించాడు. తండ్రి చేత అధికంగా ప్రేమింపబడ్డవాడు యోసేపు. మూడవ స్వభావం ఏంటంటే ఆదికాండం 37వ అధ్యాయము 7వ వాక్యం 9వ వాక్యాన్ని గమనిస్తే యోసేపు కలలు మరియు దర్శనాలు చూచువాడు. చిన్న వయసులో ఉండగా 17 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవునితో ఉంటున్న ఓ కనెక్షన్, ఓ ప్రార్థన జీవితం, భక్తి, నీతిని బట్టి దేవుడు ఏం చేసేవాడంటే ఫ్యూచర్లో జరిగే కార్యాలన్నీ కలల ద్వారా దర్శనాల ద్వారా యోసేపునకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మూడవ స్వభావం దేవుని ఆత్మగల మనుషుడు అని పిలువబడ్డ యోసేపులో ఉన్న మూడవ స్వభావం ఏంటంటే కలలు దర్శనములు చూచువాడు. 37వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. నేను కన్న ఈ కలను మీరు దయచేసి వినండి అని యోసేపు తన అన్నలతో చెప్తూ ఉన్నాడు. అదే అనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా సాష్టాంగపడినని చెప్పాను. 9వ వాక్యంలో కూడా చూడండి. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో మరి ఒక కల కంటిని, సూర్యచంద్రులను 11 నక్షత్రములను చూడండి నాకు సాష్టాంగపడినని ఈ కలలు యోసేపు కలగన్నప్పుడు ఇవన్నీ వాళ్ళ అన్నలకు చెప్తూ ఉన్నాడు. వీటిని బట్టి చూడండి దేవుని ఆత్మగల మనుషుడు అన్నప్పుడు ఫ్యూచర్లో జరిగే విషయాలన్నీ దేవుడు ముందుగానే అటు వారికి బయలుపరుస్తాడు. ఓ పర్ఫెక్ట్గా మీ క్లారిటీగా దేవుడు చూపిస్తాడు. దేవుని ఆత్మగల మనుషులుగా పిలువబడాలి. ప్రేమని వర్ణాలు ఒక్కసారి ఆలోచించండి. కలలు దర్శనాలు వస్తూ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో అవి యాజ్ ఇట్ ఈస్ నెరవేర్చబడుతున్నాయా లేవా? అవి నెరవేర్చబడుతున్నాయంటే పర్ఫెక్ట్గా మీరు దేవుని ఆత్మగల మనుషులని పిలువబడుదురుగాక. కలలు దర్శనాలు వస్తాయి. ఒకటి గతంలో కూడా చెప్పాను ఒకసారి, దేవుడు 3 విధాలుగా మనతో మాట్లాడుతాడు. ఒకటి కలల ద్వారా, రెండవది దర్శనాల ద్వారా, మూడవది వాక్యాల ద్వారా మాట్లాడుతాడు. కలల ద్వారా పాత నిబంధన కాలంలో మాట్లాడేవాడు, రెండవది దర్శనాల ద్వారా మాట్లాడేవాడు. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో వాక్యాల ద్వారా ప్రభు మీతో త్రూ ద సర్వెంట్ ఆఫ్ గాడ్ తన సేవకుల ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. మరి యోసేపు నువ్వు ఉంటున్నటువంటి ఆ కాలంలో కలలు దర్శనాలే దేవుడు చూపించేవాడు, మాట్లాడేవాడు. ఈ కలలు కన్నప్పుడు తన సహోదరులకు చెప్తే వాళ్ళు ఏమన్నారు కోపగించుకొని 10వ వాక్యములో అతని తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడదుమా అని గద్దించెను. చూడండి, కళ ఎక్కువగా అప్పుడప్పుడు కొందరికి కళలు దర్శనాలు బాగా వస్తాయి. కానీ కళలు దర్శనాలు వస్తాయి, కానీ పర్ఫెక్ట్ మీనింగ్ కావాలి అంటే అది వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడే దానికి క్లియర్గా అర్థం చెప్పగలము. కొందరు కళలుగా అంటారు, అన్నయ్య రాత్రుల్లో నిమ్మకాయలు కనబడ్డాయి ఏంది అని. నిమ్మకాయలు కనబడ్డాయి, అది ఏమని నిమ్మకాయలు. ఆమె అసలు సంగతి ఏంటంటే ఆమె సమ్మర్లో బాగా నిమ్మరసం తాగిద్ది. ఆ తర్వాత అన్నయ్య పళ్ళెం నిండా గుడ్లు కనబడ్డాయి ఏంటి అంటారు అని అంటుంది. మేము విజిటింగ్కి వెళ్ళినప్పుడు కూడా గుడ్లు కట్ చేసి ఉప్పు కారం వేసి ఇన్ని పెట్టింది. వాక్యం చెప్తుంది
అధికమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టును అని. అంటే ప్రతిరోజు మన డే యాక్టివిటీస్లో ఏవైతే మనం నడిపించబడతాం, పడుకున్నప్పుడు కూడా అయ్యే కనపడతాయి. గుడ్లు ఉడకబెట్టినట్టు, ఆ తర్వాత ఉప్పు కారం వేసి సేవకులకు పెట్టినట్లు, మరలా ఏదైనా థాట్ వచ్చిందో, ఎవరో చేతపడి చేస్తున్నారేమో అని థాట్ వచ్చినప్పుడు వెంటనే నిమ్మకాయలు కనపడతాయి. వీటన్నిటికీ అర్థాలు ఉండవు. వీటికి అర్థం చెప్పండి అన్న అంటే నేను ఏం చెప్పేది? నేనేం జ్యోతిష్కున్నా? ప్రేమిన పర్లారా, పర్ఫెక్ట్గా. అందుకే ఒక 5-10 సంవత్సరాలు 20 సంవత్సరాలు విశ్వాసం అన్నప్పుడు మీకు మీరే పసిగట్టగలగాలి. అంత కృప నా దేవుడు మీకు అనుగ్రహించుదురుగాక. ఇక జ్యోతిష్కుడిలాగా నా దగ్గరకు వచ్చి ఇక్కడ అడగని అవసరం లేదు. మీ కుటుంబ పరిస్థితులను బట్టి, మీ పిల్లల జీవితంలో పరిస్థితులను బట్టి దేవుడు క్లియర్గా చూపిస్తాడు. అంతే. మీరు దేవుని ఆత్మగల మనుషులైతే. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు కాబట్టి క్లారిటీగా చూపించాడు. ఫ్యూచర్లో నీవు ఐగుప్తు దేశానికి అధికారిగా గొప్ప వ్యక్తిగా మార్చబడబోతున్నావు, నీ ఇంటి వాళ్ళందరూ నీకు సాగిలపడతారు అన్నప్పుడు వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చినా కూడా యోసేపు వాటన్నిటిని మనసులో భద్రపరుచుకున్నాడు. మనసులో ఉంచుకొని అసూయపడ్డారు వాళ్ళ అన్నలు. అప్పటి నుంచే పగ ప్రారంభమైంది. ప్రేమలో ఒకటి పాజిటివ్ ఏంటంటే, కళల్లో దర్శనాలు వచ్చినప్పుడు ఏ ఒక్కరికి చెప్పకూడదు, అవి మీ మనసులోనే మీరు భద్రపరుచుకుందరుగాక. రెండవది, యోసేపు అలాగే చేశాడు. యోసేపు చెప్పినప్పుడు ఏమైంది? అసూయపడ్డారు, కోపపడ్డారు. దేవునితో మీకున్న కనెక్షన్ని బట్టి, ప్రార్థనా జీవితాన్ని బట్టి, కళల ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు మనసులో భద్రపరుచుకొని సరే అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ సర్టన్ టైం వచ్చినప్పుడు అవి మీ పిల్లల జీవితాల్లో, మీ జీవితాల్లో దేవుడు నెరవేర్చుదురుగాక. చెప్తే కోపం వచ్చింది, అసూయ కలిగింది. ఇప్పుడు యోసేపు యొక్క అన్నలు కూడా కోపగించుకున్నారు. నువ్వు మాకు అధికారిగా ఉండబోతున్నావరా, నోరుముయ్యని. కాబట్టి ప్రేమిన వర్లరా, భక్తిలో అభివృద్ధి చెందే కొలది దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా, వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. వాటన్నిటిని కూడా భద్రపరుచుకొని ప్రార్థన చేసుకుంటూ ఇంకా దైవభక్తిలో ఎదుగుతూ మనం కొనసాగాలి. అప్పుడే ఒక రోజున దేవుని యొక్క ముఖదర్శనాన్ని మనము కూడా చూచుదుముగాక. ఆదికాండం 37వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మందమేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదను రమ్మన్నప్పుడు చూడండి, మంచిదని అతనితో చెప్పాను. దేవుని ఆత్మగల మనుషుడు యోసేపు. మనుషులు చాలామంది ఉన్నారు, కానీ మనం పిలువబడాలి దేవుని ఆత్మగల మనుషులు వీళ్ళు అని. మరి దేవుని ఆత్మగల మనుషుడు అని యోసేపు పిలువబడ్డానికి ఆయనలో ఉన్న స్వభావం ఏంటంటే, ఒకటి, తన సహోదరుల చెడుతనమంతా తండ్రికి చెప్పి మౌనంగా ఉండిపోయాడు. అంతే. తండ్రి చూసుకుంటాడు, నాకెందుకు. రెండవది, తండ్రి చేత ఎక్కువగా ప్రేమింపబడ్డవాడు యోసేపు, కాబట్టి నిలువుటంగి కొట్టించాడు. మూడవది, కలలు దర్శనములు చూచువాడు. నాలుగవదిగా, తన సహోదరుల యొద్దకు పంపబడ్డవాడు యోసేపు. ప్రేమిన వర్లరా, సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళారు. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, రా, నిన్ను పంపిస్తానంటే మంచిది అని చెప్పి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. చూడండి, లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు యోసేపుకు తెలుసు, నా అన్నలు నా మీద అసూయపడ్డారు, పగబట్టుకొని ఉన్నారు, ఇక ఏమైనా చేస్తారేమో అనే ఒక భయం. అయినా కూడా ఇంకొకటి ఏంటంటే, నా అన్నలే కదా, వాళ్ళు ఎంత కోపగించుకున్నా, అసూయపడ్డా మరలా నా మీద అసలు పగబెట్టుకోరులే అని ఒక మంచి ఒపీనియన్తో మంచిది అని బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. శ్రమ పొందటానికి బయలుదేరి వెళ్తున్నాడండి. యోసేపుకు తెలిసిపోయింది, నా అన్నలు నా మీద అసూయపడ్డారు, ఏదైనా చేయొచ్చని. అయినా కూడా చూడండి, నా సహోదరులే కదా, ఎందుకు నా కీడు చేస్తారు అని. ఈ రోజుల్లో మనం గమనించినట్లయితే సొంత అన్నదమ్ములైనా, అక్కచెల్లెలైనా, తోబుట్టువులైనా చూడండి, కనికరం లేక చంపేస్తూ ఉన్నారు. కనికరం లేకుండా చంపేసేవాళ్ళు ఉన్నారు. మంచితనం పనికిరాదు అని అంటున్నారు సమాజంలో. చెడుగా జీవించే వాళ్ళకే ఎక్కువ అని. అలాగని చెడుతనంలో జీవించమని చెప్పట్లేదు, కానీ
యోసేపు మంచి మార్గంలో నడిపించబడుతూ ఉన్నప్పుడు తన సహోదరుల యొద్దకు పంపబడ్డాడు. శ్రమ పొందటానికి తండ్రి ఏ మాట అయితే చెప్తాడో దానికి ఒబీడియంట్గా వెళ్ళేవాడు యోసేపు. తండ్రి చిత్తం చేసేవాడు. నీ అన్నలు మంద మేపుతున్నారు, అక్కడికి వెళ్ళు అని అంటే మంచిది అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాడు. ఈ మాట లోతుగా మనం ధ్యానిస్తే ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క తండ్రి చిత్తాన్ని చేసేవాడు. ప్రేమైన వర్లరా, సహోదరుల యొద్దకు పంపబడ్డము అంటే శ్రమ అనుభవించడానికే యోసేపు బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో ఈ మాటని మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు కూడా శ్రమలకు తను తాను అప్పజెప్పుకున్నాడు. పరలోకంలో ఉంటున్న తండ్రి కూడా తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన మానవాళి కొరకై ప్రాణత్యాగం చేస్తే మానవులకు రక్షణ కలుగుతుంది అని ఎరిగి ఈ లోకానికి ఆయనను పంపించాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుంది. నిత్య జీవం కలగాలి క్రీస్తు ద్వారా అంటే ఇప్పుడు క్రీస్తు ఆయన ఏమవ్వాలి? బలియాగం అయిపోవాలి. శ్రమపడి శిలువ మరణాన్ని పొందాలి. అప్పుడే మనిషి మానవ జీవితానికి రక్షణ కలుగుతుంది. శ్రమ అనుభవించడానికి యేసుక్రీస్తు వారు ఆయన తను తాను తండ్రి చేతికి అప్పజెప్పుకున్నాడు. శిలువ శ్రమలు ఎంత కష్టమంటే, రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక మేకు గుచ్చుకున్నా కూడా చూడండి, వెంటనే మనం ఆ నొప్పితో బాధపడిపోతాం. కానీ యేసుక్రీస్తు యొక్క కాళ్ళకి చేతులకి మేకులు కొట్టారు అంటే ఆయన పొందిన శ్రమ ఎంతో గొప్పది. మరి ఆయన పొందిన శ్రమ ద్వారా మనకేం కలిగిందంటే వాక్యం చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. శ్రమ పొందటానికి, శ్రమ అనుభవించటానికి యేసుక్రీస్తు వారు తండ్రి చేతికి అప్పగించుకున్నాడు. యేసుక్రీస్తు వారు శ్రమ అనుభవిస్తున్న సమయంలో ఒకసారి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. అప్పుడు పిలాతు ఈయన ఏం చేశాడు అని అంటే నేరారోపణ చేసి మాట్లాడుతున్నారు క్రీస్తుకు విరోధంగా. అప్పుడు పిలాతు ఏం చేశాడంటే తన చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు, ప్రక్కకి వెళ్ళిపోయాడు. ఈ దోషము నా మీద, నా పిల్లల మీద ఉండకూడదు. ఒక నీతిమంతుణ్ణి చంపిన రక్తాపరాధం నాకు, నా పిల్లల మీద, నా కుటుంబం మీద ఉండకూడదని చెప్పి పేతురు ఏం చేశాడంటే చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడండి. శిలువ మీద వ్రేలాడదీయబడ్డ వాళ్ళు శాపగ్రస్తులు అని బైబిల్లో గ్రంథంలో రాయబడి ఉంది. మనిషి పొందవలసిన శాపాన్ని క్రీస్తు ఆయన అనుభవించారు. ప్రేమ వర్లరా, తండ్రి యొక్క చిత్తాన్ని, తండ్రి యొక్క మాట ప్రకారం యోసేపు ఏ విధంగా చేశారో యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క చిత్త ప్రకారమే ఈ లోకానికి వచ్చారు. తండ్రి చిత్త ప్రకారమే మానవాళి కొరకే ప్రాణత్యాగం చేశారు. తండ్రి చిత్త ప్రకారమే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. తద్వారా ఈ రోజున మనల్ని ఈ విధంగా ప్రభు ఆయన సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తు శిలువ శ్రమల ద్వారా మనము కూడా నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, మనకు కూడా శ్రమలు వచ్చినప్పుడు క్రీస్తు శిలువని మనం తలంచాలి. ఆయన పొందిన శ్రమలు మనం పొందే శ్రమలకి అంత గొప్పవి కావు, ఈ శ్రమలు నన్నేమి చేయవు అని మనం ధైర్యంగా ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిపించబడదుముగాక. 5వదిగా యోసేపుని అమ్మివేయబడిన యోసేపు. ఆదికాండం 37వ అధ్యాయము 26-27 వాక్యాల్లో చూడండి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏం ప్రయోజనం? ఈ ఇష్మాయేలులకు వారిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమి చేయరాదని చూడండి తన సహోదరులతో చెప్తూ ఉన్నాడు. వాడు మన రక్త సంబంధి కదా, వానికి హాని చేయకూడదు, రక్త సంబంధి కదా, వాడికి హాని చేస్తే మనకు కూడా కీడు కలుగుతుందని తెలుసు. అయినా కూడా వాళ్ళ అన్నలు చూడండి అమ్మివేశారు. చంపకుండా బావిలో, లోతైన నీళ్లు లేని బావిలో పడవేశారు.
వాళ్ళల్లో యూదా, ప్రేవాడు మన తమ్ముడే కదా, వీడిని చంపడం ఎందుకు, రక్త సంబంధే కదా, వానికి హాని ఏమీ చేయరాదు అని తన సహోదరులతో చెప్పారు. ఆ తర్వాత అందుకు అతని సహోదరులు సమ్మతించిరి. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా ఆ గుంటలో నుండి యోసేపుని పైకి తీసి, చూడండి, ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసిరి. అమ్మివేయబడిన యోసేపు. ప్రేమిన వారలారా, దేవుని ఆత్మగల మనుషుడు ఎలా ఉంటాడు అంటే, అతడు ఏ పాపము చేయనివాడు, తన అన్నలకి కీడు చేసినవాడు కాదు. అయినా కూడా తన అన్నల చేత కీడు అనుభవిస్తూ ఉన్నాడు, శ్రమ అనుభవిస్తూ ఉన్నాడు. చివరిగా అమ్మివేయబడ్డ యోసేపు వాళ్ళ అన్నలు చంపటానికి ప్రయత్నం చేశారు. వాళ్ళలో యూదా జాలి కలిగి, రక్త సంబంధి కదా, వీరిని చంపకూడదు అని అమ్మివేశారు. ప్రేమిన వర్లరా, లోతుగా వాక్యాన్ని ధ్యానించినప్పుడు అమ్మివేయబడ్డా కూడా హాని కలగకుండా ఇష్మాయేలుల ద్వారా కొనిపోబడ్డాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వాక్యములో, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వాక్యములో, దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనుడు గనుక. చూడండి, దుష్టుడు వానిని ముట్టడు అనే మాట చాలా ముఖ్యమైనది. యోసేపు తన అన్నల ద్వారా శ్రమ అనుభవించాడు ఒకటి, ఆ తర్వాత అమ్మివేయబడ్డాడు, శ్రమ అనుభవించాడు. ఆ తర్వాత వాళ్ళ అన్నలు చంపాలనుకుంటే వాళ్ళలో యూదా తప్పించాడు. వాక్యం చెప్తుంది, దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు, దేవుని మూలముగా పుట్టిన వాడెవడను పాపము చేయడని ఎరుగుదుము, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకున్నాడు కనుక దుష్టుడు వానిని ముట్టడు. ప్రేమిన వర్లరా, యోసేపు చంపబడవలసిన వాడు తప్పించబడి అక్కడ అమ్మివేయబడే పరిస్థితిలోనికి వచ్చాడు. కొన్నిసార్లు మనతో ఉన్నవాళ్ళే శత్రువులుగా ఉంటారు. మనం అనుకుంటాం శత్రువు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ నుంచి వస్తారని. కాదు. బిబ్లికల్గా ఆలోచిస్తే అత్త కోడలకు అత్త. ఆమోసు గ్రంథములు అనుకుంటా, కడవరి దినాల్లో శత్రుత్వం అనేది ఎక్కడి నుంచో పుట్టుకరాదు, ఇంట్లో ఉన్న మనుషులే శత్రువులు అయిపోతారు అని. కాబట్టి ఇక్కడ స్వంత అన్నలే యోసేపుకు విరోధంగా శత్రువులు అయిపోయి ఆ అమ్మివేసే పరిస్థితిలోనికి వచ్చాడంటే, అయినా కూడా చూడండి, దేవుడు దుష్టుడు ముట్టడు అని వాక్యం చెప్పినట్లుగా యోసేపు వాళ్ళ అన్నలు కీడు చేయాలనుకున్నా, అమ్మివేయాలనుకున్నా, అక్కడ ఒక కాపుదల, సేఫ్టీ అనేది దేవుని చేత యోసేపు అక్కడ సేఫ్టీగా ఉండగలుగుతున్నాడంటే, యోసేపు పాపం చేయనివాడు కనుకనే యోసేపుని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఒకసారి యోసేపు తన గురించి తాను ఒక టెస్టిమనీ చెప్తున్నాడు. చూడండి, 42వ అధ్యాయము 18వ వాక్యములో, ఆదికాండం 42:18, మూడవ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును. చూడండి, నేను దేవునికి భయపడువాడును, ఫియర్ ఆఫ్ ద లార్డ్. నేను దేవునికి భయపడే వ్యక్తిని, నేను పాపము చేయను. యోసేపు వాళ్ళ అన్నలు కీడు చేసే వ్యక్తిత్వం కలిగిన వాడు కాదు యోసేపు. సమాజంలో ఈ రోజున సొంత అన్నలే, తమ్ముళ్ళే, అక్కచెల్లెల మధ్యలో భయంకరమైనటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంటంటే, దేవుని ఆత్మగల మనుషులు అయితే చేయరు, కీడు చేసే మనస్తత్వం ఉండదు. దేవుని ఆత్మ లేని మనుషులు కీడు చేస్తారు. ఏమైనా చంపైనా ఆస్తి తీసుకుందాం, ఏదైనా కీడు చేసి మేము మేలు పొందాలనే ఆలోచనతోనే ఉంటారు. కానీ యోసేపు యొక్క అన్నలు వాళ్ళు అలా ఉన్నా కూడా యోసేపు మాత్రం దేవుని ఆత్మగల మనుషుడు కనుక దుష్టుడు అతన్ని ముట్టకుండా దేవుడు కాపాడుతూ వచ్చాడు. కారణం, అతడు పాపము చేయని వాడు, దేవునికి భయపడి జీవించేవాడు కాబట్టే యోసేపుని దేవుడు కాపాడుతూ వచ్చాడు. హల్లెలూయా. ఆ తర్వాత 6వదిగా ఆదికాండం 45వ అధ్యాయం
5వ వాక్యం. యోసేపు అన్నిటినీ సహించిన వాడండి. యోసేపు అన్నిటినీ సహించిన వాడు. 45వ అధ్యాయం 5వ వాక్యం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము మీకు పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. చూడండి యోసేపు పలికిన మాట. యోసేపు తన అన్నల ద్వారా శ్రమ అనుభవించిన వాడు. యోసేపు తన అన్నల ద్వారా అమ్మివేయబడిన వాడు. ఇన్ని జరిగినా కూడా వాళ్ళ అన్నలు కీడు చేసే స్వభావం కలిగినా కూడా చూడండి వాటన్నిటిని సహించిన యోసేపు. హల్లెలూయా. యోసేపు అన్నిటినీ సహించుకున్నవాడండి. డివైన్ క్యారెక్టర్. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు అని పిలువబడ్డానికి కారణం ఇదే. అన్నిటినీ సహించినవాడు. మనిషి సహిస్తారా? మనుషుల స్వభావం ఏంటంటే ఒక మాట మాట్లాడితే 10 మాటలు మాట్లాడతారు. నువ్వు నన్ను అంటావా అని. ఒక దెబ్బ కొడితే ఇంకా 10 దెబ్బలు కొట్టాలని పగ, ఈర్ష అనే స్వభావాలు ఉంటాయి మనిషికి. కానీ దేవుని ఆత్మగల మనుషుల జీవితాల్లో చూడండి అన్నిటినీ సహించిన యోసేపు సహించాడు. వాళ్ళ అన్నలతో అంటాడు, నేనే యోసేపు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళ అన్నలు వచ్చి వాళ్ళ అన్నలు భయపడిపోయారు. ఇక యోసేపు ఏమైనా చేస్తాడేమో అని భయపడుతూ ఉంటే యోసేపు అన్నిటిని సహించుకొని అన్న మాట ఏంటో తెలుసునా? నేను ఇక్కడ వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు. చూడండి ఈ మాటలు ఎవరైనా మాట్లాడతారా? అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డారు కాబట్టి కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయకుడి. యోసేపు ఎవరికి కీడు చేసిన వాడు కాదు, ఎవరిని దూషించిన వాడు కాదు. దానికి ప్రతిగా తానే హింసను అనుభవించిన వాడు. అలాంటి సమయంలో అన్నిటినీ సహించుకున్నవాడు యోసేపు. సహించుకొని వాళ్ళతో ఏ విధంగా మాట్లాడుతున్నాడంటే, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. చూడండి ఎంత డివైనిటీగా మాట్లాడతాడు. మనిషిగా ఈ మాటలు మాట్లాడలేరు. దేవుని ఆత్మగల మనుషులే ఇలాంటి మాటలు మాట్లాడగలరు. యేసుక్రీస్తు వారు కూడా వాక్యం కూడా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 6వ వాక్యములో క్రీస్తు యొక్క ప్రేమను కలిగిన వాళ్ళు అన్నిటినీ తాళును అనే మాట ఉంది. క్రీస్తు యొక్క ప్రేమలో 13 లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:6 మీరు చూడండి. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చూడండి అన్నిటికీ ఫుట్నోట్లో 3 అనే మాటకు చూడండి. అన్నిటినీ కప్పును తాళుకొనును అనే మాటకి ఇంకొక మాట అర్థం ఏంటంటే అన్నిటినీ కప్పును. చూడండి తన సహోదరులు చేసినవన్నీ కూడా కప్పి పెడుతూ ఉన్నాడు. కప్పి తాళ్ళు సహిస్తూ ఉన్నాడు. సహించి ప్రేమ అన్నిటినీ తాళును అని చెప్పినట్లుగా చెరసాల్లో వేయబడ్డాడు. సంవత్సరాల పొడుగున అన్నీ కూడా సహించుకొని ప్రభు మార్గంలో నడిపించబడుతూ వచ్చాడు. ఎవరైనా సహిస్తారా? మనిషిగా కానల్ నేచర్ ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా సహించడండి. సమాజంలో మీరు గమనిస్తూ ఉంటాం. మీరు నేను చెన్నైలో సేవ చేస్తున్నప్పుడు సిటీలో ఏం జరిగిందంటే ఒక వ్యక్తి, ఒక పార్టీ లీడర్, ఆ పార్టీ లీడర్ని ఒక 6-7 మంది కత్తులు తీసుకొచ్చి ఒక 6-7 గంటల సమయంలో నరికేశారు. కాళ్ళు చేతులు నరికేశారు. మన వాళ్ళు తీసుకొచ్చి అన్నా చూస్తావా అన్న వారి నాయన నాకెందుకు చూపిస్తావురా? కాళ్ళు చేతులు ముక్కలు కోడి నరికినట్టు నరికేశారు. ఎందుకు అలాంటి దుశ్చర్య చేశారు అని అడిగితే విషయం ఏంటంటే అతను గతంలో ఒక 4-5 ఏళ్ల క్రితం ఒక వ్యక్తిని చంపాడట. చంపితే ఆ పగతో, ఆ కక్షతో ఇతనేమో పార్టీ లీడరు, నాకు అండబలం కండబలం ఉంది, డబ్బు అన్నీ ఉన్నాయి, ఇంకెవరు నన్ను ఏం చేయలేరు అనుకున్నాడు. కానీ 4-5 సంవత్సరాల తర్వాత ఆ కక్ష అలాగే మనసులో పెట్టుకొని ఎప్పుడు చంపాలా అని పొంచేసుకొని
అతన్ని చంపేశారు అని అంటారు. చూడండి, కక్షలు. అందుకే సమాజంలో మీరు గమనించినట్లయితే కక్షలు ఇవన్నీ వాటి ద్వారా ఈ రీసెంట్గా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. పగ, ఈర్ష, కక్ష. 5 సంవత్సరాల తర్వాత చంపాలి అంటే చూడండి, మనిషి యొక్క స్వభావం ఇది. కానీ దేవుని ఆత్మగల మనుషులు ఇలా చేస్తారా అంటే చేయరు. కాబట్టి అన్య జనులకు వేరే దేవుని ప్రజలు మనం జీవించదుముగాక. అన్య జనులకు వేరే మనం జీవించాలి. ఎవరితో అన్య జనులతో సహవాసం చేసి పని దగ్గర కానీ ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర కానీ మనం ఏదో ఈ రోజుల్లో ఎట్లా అంటే ఒక చిన్న మాట మాట్లాడినా కూడా వారు పగబెట్టుకొని మన మీద క్రియ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అందుకే అన్యజనులకు వేరే మనం బ్రతికినప్పుడు అలాంటి కార్యాలు మన కుటుంబాల్లో ఎక్కడ చోటు ఉండదు. ఒక సపరేషన్ లైఫ్, ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రేమిన వాళ్ళ యోసేపు వాళ్ళ అన్నలు ఎంత కీడు చేసినా కూడా సహించి సహించి సహించి, అందుకే వాక్యం చెప్తుంది, ప్రేమ అన్నిటినీ తాళును. వాళ్ళ అన్నలు కీడు చేసినా కూడా అవన్నీ కప్పి, సహోదరులారా మీరు ఆనాడు నన్ను అమ్మేశారు కదా, అందు నిమిత్తం మీరు దుఃఖపడొద్దు, ఈ రోజున నేను మీకు క్షేమకరంగా ఉండేటట్లుగానే ఆ రోజు మీరు నన్ను అమ్మేశారని నెగిటివ్ని పాజిటివ్గా మారుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరంటే దేవుని ఆత్మగల మనుషులే మాట్లాడగలరు. యోసేపు అలాంటి వ్యక్తి. చివరిగా ఆదికాండం 50వ అధ్యాయము 17-18 వాక్యములో చూడండి. కీడు చేసిన వారే పాదముల యొద్ద పడ్డారు. యోసేపు తన సహోదరులను ప్రేమించిన వాడు. 7వదిగా ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు కీడు చేశారు గనుక కాబట్టి చూడండి, అక్కడ యోసేపులో ఉంటున్న 7వ స్వభావం, దేవుని ఆత్మగల మనుషుడు అని పిలువబడడానికి ఆయనలో ఉన్న 7వ స్వభావం ఏంటంటే తన సహోదరులని క్షమించినవాడు. తన సహోదరులని క్షమించినవాడు, కీడు చేసిన వారిని క్షమించినవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. యోసేపు ఐగుప్తు దేశానికి అధికారిగా మార్చబడ్డాడు. వాళ్ళ సహోదరులు, వారి తండ్రి అందరూ కూడా వచ్చి సమాధాన పడాలనుకుంటున్నారు. ముందుగా యోసేపుకి ఒక వార్త చెప్పమంటూ ఉన్నారు. ఏమనంటే, నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధములను వారి పాపములను క్షమించుమని అతనితో చెప్పుడనిరి. ఎవరితో? యోసేపుతో చెప్పాలి. క్షమిస్తే వచ్చి మేము మీతో కూడా నివాసం చేస్తాం. క్షమిస్తే చూడండి, అపరాధాలని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములను క్షమించమని. ఇప్పుడు వాళ్ళు అంటారు చూడండి, మేము దేవుని దాసులము అంటారు. అంతవరకు సాతాను దాసులై ఉన్నారు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వచ్చి వాళ్ళ అన్నలు, అయ్యా మేము దేవుని దాసులం, మమ్మల్ని క్షమించని బ్రతిమలాడుతున్నారు. ప్రేమిని వర్లారు మాటలు ఎట్టైనా మార్చొచ్చు. నరం లేని నాలుక 4 విధాలుగా మాట్లాడిద్ది అన్నట్లుగా యోసేపును కీడు చేయాలనే సమయంలో నువ్వు చావరా అని అసూయపడి కోపంతో తిట్టిన వాళ్ళు ఇప్పుడు క్షమాపణ అడగడానికి వచ్చినప్పుడు దేవుని దాసుల అపరాధములను క్షమించమని బతిమలాడుతున్నారు. అప్పుడు దేవుని దాసులు అయిపోయారు. కాబట్టి యోసేపుతో మాట్లాడుచుండగా అతడు చూడండి ఏడ్చాడు. యోసేపు ఏడ్చాడండి. ఇంకేం చేస్తాడు? సొంత అన్నలే కదా వీళ్ళు నాకు కీడు చేసినా కూడా నా స్వంత అన్నలే కదా. చూడండి, దేవుని ఆత్మగల మనుషులు ఉంటున్న స్వభావాలు ఇవి. దేవుని ఆత్మ లేని మనుషులు ఏం చేస్తారు? సొంత అన్నైనా, తమ్ముడైనా, కొడుకైనా, భార్య అయినా వేసేయడమే, మొత్తం నరికేయడమే అంటారు ఈ రోజుల్లో. క్రూయల్ నేచర్, భయంకరమైనటువంటి క్రూరత్వం అనేది సమాజంలో పెరిగిపోయింది. ఆ మధ్య ఒక ఇంట్లో ఒక గొడవ. తండ్రి కుమారుడు టీవీ చూస్తున్నారు. వాళ్ళ కొడుకేమో సినిమా చూడాలని, వాళ్ళ నానేమో వేరే ఛానల్ పెట్టుకొని సీరియల్ చూడాలని. ఇద్దరి మధ్యలో గొడవ అయితే కొడుకు తండ్రిని చంపేశాడు. ఒక చిన్న విషయం చూడండి. వాడు నేను సినిమా చూడాలి నానా అంటాడు.
వాళ్ళ నానేమో ఉండరా నేను సీరియల్ చూడాలి అని. చిన్న విషయంలో కూడా సమాజంలో ఇలాంటి ఘోరమైన కార్యాలు జరుగుతున్నాయంటే చూడండి. కాబట్టి దేవుని ఆత్మగల మనుషుడు యోసేపు కనుక తన సహోదరులు కీడు చేసిన వాళ్ళని క్షమించమని అడిగితే ఏడ్చాడు. 18వ వాక్యంలో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇప్పుడు వాళ్ళు అంటారు చూడండి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఇప్పుడు బ్రతిమలాడాలి కదా, ఇప్పుడు క్షమించాలి, దగ్గర తీసుకోవాలి. ఈ మాటను గమనించినట్లయితే డబ్బు ఆస్తి అన్నీ ఉన్నప్పుడు ఎంతటి శత్రువులైనా వస్తారండి. బటర్ పూసి, అయ్యా మేము బంధువులమే కదా, మేము ఇదే కదా, అది డబ్బు ఉంటే అందరూ వస్తారు, ఏమీ లేకపోతే ఎవరు కూడా రారు అని సమాజంలో ఒక లోకోక్తిగా చెప్పుకోవచ్చు. యోసేపు అన్నీ కలిగిన వాడు, ఐగుప్తు దేశానికి అధికారిగా మారాడు. ఇప్పుడు అథారిటీ ఉంది, వాళ్ళని చంపాలన్నా చెరసాల్లో వేయించాలన్నా ఏమైనా చేసే అథారిటీ ఉంది. కానీ దేవుని ఆత్మగల మనుషుడు యోసేపు కనుక వాళ్ళ అన్నలు అలా చెప్పినప్పుడు ఏడ్చాడు. వాళ్ళతో చివరికి ఈ మాట అంటాడు 20వ వాక్యంలో, మీరు భయపడకుడి, నేను దేవుని స్థానం అందున్నానా. యోసేపు అంటాడు చూడండి, నేను దేవుని స్థానం అందున్నానా, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించుదురు కానీ నేటి దినమున జరుగుతున్నట్టు బహు ప్రజలను బ్రతికించినట్లుగా మేలుకే ఉద్దేశించునని మరలా ఇక్కడ సెకండ్ టైం ఫైనల్గా యోసేపు వాళ్ళ అన్నలతో అంటూ ఉన్నాడు. ఆనాడు మీరు నాకు చేసిన కీడు నాకు మేలుగా మార్చాడు, కాబట్టి మీరు చేసిన అపరాధములన్నిటిని కూడా నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడని పిలువబడటానికి అతనిలో యోసేపులో ఉన్న 7వ స్వభావం ఏంటంటే క్షమించినవాడు, తన సహోదరులని క్షమించినవాడు. దేవుని ప్రజలైన మనము కూడా ప్రభు రాకడ సమీపిస్తుంది కాబట్టి వాక్యం చెప్తుంది. ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, మీరు కూడా ఒకరి పాపలను, ఒకరి భారములను ఒకరినొకరు క్షమించుడి అని రాయబడి ఉంది. యేసుక్రీస్తు మన అపరాధములను క్షమించినట్లుగా మీరు కూడా ఒకరి అపరాధములను ఒకరు క్షమించుడి అని ఎఫెసీ సంఘానికి పౌలు గారు చెప్తూ ఉన్నారు. మీ కుటుంబంలో కొన్నిసార్లు అసమాధానం వచ్చాయా, వెంటనే సారీ అని చెప్పి సమాధాన పడుదురుగాక. సంఘములో ఏదైనా అసమాధానాలు వచ్చాయా, క్షమించండి అని క్షమాపణ అడుగుదురుగాక. సమాజంలో కూడా ఎవరి మీదైనా కోపం ఉందా, వాళ్ళు కూడా వాళ్ళు మన మీద పగ పెట్టుకోకుండా ఉండాలి అంటే క్షమించే ఆ గుణం చాలా మంచిది. యేసుక్రీస్తు వారు కూడా కల్వారి సిలువలో శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రేమిన వర్లరా ఆయన అంటారు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నారు. యేసుక్రీస్తు వీరిని క్షమించు అన్నారు. అదే స్వభావము స్టెఫను గారు కూడా పలికారు, అదే మాటలు పలికారు. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 60వ వాక్యములో చూడండి, యేసయ్య పలికిన మాటలే స్టెఫను గారు కూడా పలికారు, క్షమించమని. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వాక్యం, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించను. చాలు చూడండి, చనిపోయాను రాయబడలేదు కానీ నిద్రించను. కాబట్టి ఈ లోకంలో మనం ఉన్నంత వరకు కొన్నిసార్లు అక్కడక్కడ కొన్ని అసమాధానాలు, మన కీడు చేసిన వాళ్ళు, బాధ పెట్టిన వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ ఇతరులని మనం బాధ పెట్టకూడదు, కానీ బాధ మనం అనుభవించాలి. ఈ మాట యోసేపు జీవితంలో మనం అనుభవించుకోగలం. యోసేపు ఎవరికి విరోధంగా కీడు చేసిన వాడు కాదు. ప్రతిగా వాళ్ళ అన్నలు కీడు చేసిన వాళ్ళే వచ్చి క్షమాపణ కోరుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళని క్షమించి వారిని కుటుంబ సమేతంగా అందరినూ నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని పోషిస్తానని సంరక్షించాడు. యేసుక్రీస్తు కూడా క్షమించే ఆ స్వభావం కలిగిన వాడు. స్టెఫను కూడా మతపిచ్చగలిగిన వాళ్ళు, కులపిచ్చగలిగిన వాళ్ళు. నేను రోజున ప్రవీణ్ పగడాల ఆయన కూడా కొందరు మతోన్మాదులు చంపేశారు. వాళ్ళ భార్య కూడా ఇదే మాట అంటది. ఇప్పుడు కూడా ఎవరి మీద కేసు పెట్టలే, దేవుడే చూసుకుంటాడు. గతంలో ఒరిస్సాలో కూడా తండ్రిని, 2 పిల్లల్ని కారులో కాల్చి చంపేశారు.
తన భార్య కూడా ఆ మాటే అన్నది, ఈ మాటే. యేసుక్రీస్తును అనుసరించిన వాళ్ళ జీవితాలలో దేవుని ఆత్మగల మనుషుల్లో ఉంటే స్వభావం ఏంటంటే, సరే వాళ్ళు మతపిచ్చితో ఇలా చేశారు కదా, క్షమించండి అని కేసు కూడా పెట్టలే. ఇలా అక్కడక్కడ ప్రేమిల వర్లరా, దేవుని ఆత్మగల మనుషులో ఉన్న స్వభావం ఏంటంటే, ఎంత శత్రువులు సొంత భర్తని చంపేస్తే భార్య ఇప్పుడు ఆమె అంటది, వాళ్ళు దేవుడే చూసుకుంటాడులేండి అని ఎవరి మీద ఏమీ యాక్షన్ తీసుకోవటానికి ఇష్టపడట్లేదు. క్రీస్తు మనకు నేర్పించిన ఒక డివైన్ క్యారెక్టర్ ఏంటంటే క్షమాపణ. ఓసారి ఓ తండ్రి ఉన్నాడట ఒక ఇంట్లో, ఆయనకి 3 కుమారులు ఉన్నారు. తండ్రి చనిపోయే మూమెంట్లో వాళ్ళ 3ని పిలిచి, ఒరే నా దగ్గర ఒక విలువైన ఉంగరం ఉంది, మీరు వెళ్ళి ఒక మంచి కార్యాన్ని చేసుకొని రండిరా, ఏదైనా ఒక మంచి పని చేశాను అని చెప్పండి, మీ 3లో ఎవరికైనా నచ్చితే నేను ఆ ఉంగరాన్ని ఇవ్వాలనుకుంటున్నాను అని అన్నారు. సరే, కొద్ది రోజుల తర్వాత ఒకడు వచ్చాడు, పెద్ద కొడుకు వచ్చి, నానా నేను ఒక మంచి పని చేసుకొచ్చాను. ఏం చేసుకొచ్చావురా అంటే, ఒక వ్యక్తి నదిలో నీళ్ళలో పడిపోతే నేను అందులో దూకి తప్పించి కాపాడాను అన్నాడు. అదెంత పనిరా, అందరూ కూడా చేసేది ఆపత్కాలంలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని మనం పరామర్శించాలి, కానీ మనం అది సహజంగా అందరూ చేసే పనే, కాబట్టి అంత పెద్ద గొప్ప పనేం కాదురా అన్నాడు తండ్రి. ఇంకొకడు వచ్చాడు, నేను కూడా ఒక మంచి పని చేసుకొచ్చాను నాన్న అన్నాడు. ఏంటంటే, పేదలకి విధవరాళ్ళకి దానా ధర్మాలు చేశాను, మంచి సత్క్రియలు చేశాను అంటాడు. ఇది కూడా అంత గొప్ప పని కాదురా, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు పంచడం, ఇవి మానవుని యొక్క సహజ ధర్మాలే, ఇవి అంత పెద్ద గొప్ప పని కాదు. 3వ వాడు వచ్చాడు, నువ్వేం చేసుకొచ్చావురంటే, నానా నాకు ఒక పరమ శత్రువు ఒకడు ఉన్నాడు, అతడు గొర్రెలు కాసుకొని ఉంటాడు, వీడు కూడా గొర్రెలు కాచేవాడు. కొండ మీద గొర్రెలు కాస్తున్న సమయంలో గొడవ వచ్చింది. కొంతకాలం తర్వాత గొడవ వస్తే వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు. గొర్రెలు కాచుకుంటున్న సమయంలో నా స్నేహితుడే వాడు, కానీ కొన్ని విషయాలు గొడవలు వస్తే మాట్లాడుకోవట్లేదు. గొర్రెలు కాచుకుంటూ ఉన్నాం, నేను ఒకవైపు అతను ఒకవైపు గొర్రెలు కాచుకుంటున్న సమయంలో అతడు కొండ చివర చెట్టును ఆనుకొని పడుకొని ఉన్నాడు. ఆ నిద్రమత్తులో పడబోయాడు కొండ కిందికి. కాబట్టి నేను వెళ్ళి అతన్ని తప్పించానా అని వాడు చెప్పాడండి. ఆ తండ్రి మెచ్చుకున్నాడు. ఒరే, అతడు నీకు శత్రువై ఉన్నా కూడా కొండ చెట్టును ఆనుకొని పడబోతుంటే పడి సావని అనుకోకుండా ఏమన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి, స్నేహితుడా లే, నిద్రమత్తులు పడతావని చెప్పి అతన్ని పక్కకు తీసుకొచ్చాడు. కాబట్టి తండ్రి మెచ్చుకున్నాడు. శత్రువై ఉన్న నీ స్నేహితుణ్ణి మరలా నీవు అతని ప్రాణాన్ని కాపాడేంతగా నీవు సమాధాన పడ్డావు కదా, ఇదిగో ఈ విలువైన ఉంగరం నీకే అని చెప్పి తండ్రి ఇచ్చేసాడండి. హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుని దృష్టిలో విలువైన డివైన్ క్యారెక్టర్, దైవీకమైన స్వభావం ఏంటంటే, మనకు ఎవరైనా కీడు చేసినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా వాళ్ళను క్షమించే స్వభావం. అలాగని చెప్పి అందరినీ క్షమించమని ఆ మధ్య ఒక అతను అడిగాడు. మరి వాడు పద్దాకు కీడు చేస్తూ ఉంటే ఏం చేయాలన్నా, నేను ఇంకో మాట చెప్పాను, దుష్టులకు దూరంగా ఉండు. సరే క్షమించు సహోదరుడు అని చెప్పి దగ్గర తీస్తే ఇంకా ఏదైనా కీడు చేయబోతున్నాడా, దుష్టులకు దూరంగా ఉండని మత్తయి సువార్తలో రాయబడి ఉంది. దుష్టత్వం చేసేవాళ్ళకి, కీడు చేసేవాళ్ళకి దూరంగా మనం బ్రతికినప్పుడు మనము, మన పిల్లలు, మన సంఘము కూడా క్షేమంగా ఉందరుగాక. ప్రార్థన చేసుకుందాం. విన్న ఈ మాటల్ని బట్టి ఓ తీర్మానంతో ఉంచండి. విన్న ఈ మాటల్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. దేవుని ఆత్మగల మనుష్యుడు యోసేపు మనస్సాక్షి కాల నియమములో జీవించినటువంటి వ్యక్తి. మనస్సాక్షి కాల నియమములో జీవించిన యోసేపు గురించి మనం ధ్యానించాం. విన్న వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఫరో యోసేపు గురించి మాట్లాడుతున్న మాట, దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? ఇలాంటి దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు. మనుషులు చాలామంది ఉన్నారు.
దేవుని ఆత్మగల మనుషులలో ఉంటున్న స్వభావాలే వేరుగా ఉంటాయి. విన్న వాక్యాన్ని అందరూ ధ్యానించుదాం. మనము కూడా లోకంలో ఉన్నప్పుడు సాధారణమైన మనుషులుగానే పిలువబడ్డాం. కానీ రక్షించబడి బాప్తిసం తీసుకుని అభిషేకాన్ని పొందినప్పుడు దేవుని ఆత్మగల మనుషులుగా మనము కూడా పిలువబడ్డాం. దేవుడు మనకిచ్చిన శ్రేష్టత ఒక్కసారి ఆలోచించాం. వీళ్ళు దేవుని ఆత్మగల మనుషులు అని మన గురించి చెప్పగలగాలి అంటే యోసేపు దేవుని ఆత్మగల మనుష్యుడు. కారణం ఆయనలో ఉన్న మొట్టమొదటి స్వభావం, తన సహోదరుల చెడుతనమంతా తన తండ్రికి చెప్పి మౌనంగా ఉండిపోయాడు. అంతే. తన సహోదరుల యొక్క చెడుతనంలో పాలిభాగస్తుడే ఉండలేదు. 17 సంవత్సరాల వయసులో యవన కాలంలో వాళ్ళ అన్నలు చేసిన చెడుతనమంతా తన తండ్రికి చెప్పి మౌనంగా ఉండిపోయాడు. వాళ్ళు ఎలా జీవిస్తే నాకెందుకు, నేను పరిశుద్ధంగా జీవించాలి అని ఓ సెల్ఫ్ శాంక్టిఫికేషన్, వ్యక్తిగతంగా తను తాను పవిత్రపరచుకుంటూ చెడుతనానికి దూరంగానే బ్రతుకుతూ వచ్చాడు. దేవుని ఆత్మగల మనుషులు చెడుతనానికి దూరంగా ఉంటారు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను కూడా నన్ను నేను సరిచేసుకొని పరిశుద్ధపరచుకొని మీ ఎదుట నిలవాలి యేసయ్యా. ఇతరుల చెడుతనాన్ని గురించి ఆలోచించి మాట్లాడుతూ నేను బలహీనపడిపోకూడదు. నన్ను మీరు సరిచేయండి, నన్ను మీరు పరిశుద్ధపరచండి, నేను మీ ఎదుట నిలవబడాలి. కాలము సమీపమై ఉన్నది, అన్యాయం చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయలేము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమని వాక్యం చెప్తుంది. ఎవరి జీవితానికి తగిన జీతాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. యోసేపు తన తండ్రి చేత ప్రేమింపబడినవాడు కాబట్టి నిలువుటంగి తండ్రి కొట్టించాడు. యేసయ్య మనల్ని ప్రేమించడం ద్వారా 9 వరాలు 9 ఆత్మ ఫలాలు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. యాకోబు, నేను నిన్ను పిలిచాను. ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. తండ్రి మనల్ని ప్రేమించడం ద్వారా మనకిచ్చిన ఆశీర్వాదాలు ఏంటో ఒక్కసారి ఆలోచించాను. సంఘ సహవాసం, సేవకుల సహవాసం, ప్రార్థన, దైవభక్తి. ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉండగా దేవుడు 9 వరాలలో నీకు ఒక వరాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. ఆ వరం ఏంటో ఈ సమయంలో పరిశీలించు. దేవుడు నీకు ఏ వరం ఇచ్చాడు? 9 ఆత్మ ఫలాలు కూడా ప్రభు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. భౌతికమైన ఆశీర్వాదాల కంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలే శ్రేష్టమైనవి. ప్రార్థన చేసుకుందాం. యోసేపు కలలు దర్శనాలు చూచేవాడు. భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యాన్ని కలలో చూసినవాడు యోసేపు. వాళ్ళ అన్నలకు చెప్పినప్పుడు వాళ్ళు కోప్పడ్డారు, అసూయపడ్డారు. దేవుడు నీతో కలల ద్వారా దర్శనాలతో మాట్లాడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నాతో మాట్లాడండి యేసయ్య, నాతో మాట్లాడండి. నా పిల్లల గురించి, నా కుటుంబాన్ని గురించి, భవిష్యత్తు గురించి యోసేపు వలె నేను కూడా దేవుని ఆత్మగల వ్యక్తిగా బ్రతకాలి యేసయ్య. కళల ద్వారా, దర్శనాల ద్వారా మీరు నాతో మాట్లాడండి. పాత నిబంధన కాలంలో దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఈ రోజుల్లోనైతే దేవుడు తన సేవకుల ద్వారా వాక్యము ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోసేపు తన సహోదరుల యొద్దకు పంపబడినవాడు. శ్రమ పొందటానికి తన సహోదరుల దగ్గరికి పంపబడినవాడు. అమ్మివేయబడటానికి తన సహోదరుల దగ్గరికి పంపివేయబడినవాడు. సహోదరులు శ్రమ పెట్టారు, అమ్మివేశారు. ఆ తర్వాత యోసేపు అన్నిటినీ సహించినవాడు. ప్రేమ అన్నిటినీ తాళును. చివరికి యోసేపు తన సహోదరులను క్షమించినవాడు. ఇట్టి స్వభావాలు ప్రభు మీరు నాకు కూడా దయచేయండి అని అందరూ తీర్మానంతో 2 చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. యోసేపు దేవుని ఆత్మగల మనుషుడు అని ఫరో చేత పిలువబడ్డాడు. మనము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని ఆత్మగల వ్యక్తులు అని పిలువబడాలి. అట్టి ఓ మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు దయచేటట్లు స్తోత్రాలు చెప్తాం.
స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియకు దేవునికి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.